కేసు టాలీవుడ్ పై సునామీ దెబ్బ కొట్టింది. ఆరోపణల జడివానకే సినీ పరిశ్రమ అల్లాడిపోతోంది. మా వెంట ఎందుకు పడతారంటూ నిలదీస్తున్నారు సినీ జనాలు. తమనే టార్గెట్ చేస్తున్నారంటూ ఆక్రోశం వెళ్లగక్కుతున్న వారు ఒకవైపు, సిట్ ప్రశ్నిస్తే తప్పేంటని వాదిస్తున్న వారు మరోవైపు. మొత్తం మీద డ్రగ్స్ కేసు విచారణపై టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. పోలీసుల వీరోచిత పోరాటాన్ని పలు సినిమాల్లో చూపిన టాలీవుడ్ ఇప్పుడు అదే పోలీసులను నిజ జీవితంలో ఎదుర్కొని వణికిపోతోంది. లాఠీ దెబ్బలు లేవు, థర్డ్ డిగ్రీ లేదు, వేధింపులు లేవు, కేవలం ప్రశ్నలే. ఆధారాలు చూపి కూపి లాగుతున్నారు సీట్ సభ్యులు. సినిమా వాళ్లకు మాత్రం నచ్చనిది ఇదే. తమను ప్రశ్నించకూడదంటున్నారు. డ్రగ్స్ కేసులో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆబ్కారీ భవన్ గడప తొక్కారు. ఇంకొందరు సిట్ ముందుకు రావాల్సింది. సిట్ విచారణ చేపట్టిన తొలి వారమే రామ్ గోపాల్ వర్మ ఫేస్బుక్ పోస్టింగ్ తో సిట్ పై చిందులు తొక్కారు. వర్మ కామెంట్స్ ఇచ్చిన ధైర్యమో ఏమో గాని సినిమా ప్రముఖులు సిట్ దర్యాప్తుపై తీవ్రంగా మండిపడ్డారు. ఒంటిగాలతో లేచారు. సినీ నటి వైఎస్ఆర్సీ ఎమ్మెల్యే రోజా సిట్ దర్యాప్తును పబ్లిసిటీ స్టంట్గా అభివర్ణించారు. నోటీసులు అందుకున్న ఈ 12 మంది తప్పులేదని తేలితే వాళ్లకు జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారని రోజా ప్రశ్నించారు. సినిమా వాళ్ళ జీవితం అద్దాల మేడ లాంటిది. ఒక రాయి మీరేస్తే అది పగిలిపోతుంది. ఈ రోజు కొంతమంది సినిమా ఆర్టిస్టుల్ని పబ్లిసిటీ కోసం, టీఆర్పీ కోసం ఛానళ్ళు కూడా అత్యుత్సాహాన్ని చూపొద్దండి. మానవతా దృక్పథంతో ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళకి కూడా కుటుంబాలు ఉంటాయి, ఆడపిల్లలు ఉంటారు. సో వాళ్ళకి పెళ్లిళ్ళు కావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈరోజు మీరు పబ్లిసిటీ కోసం 6 మందిని విచిత్రంగా చూపిస్తున్నారు. రేపు ఆ కుటుంబంలో ఏదైనా మంచి కార్యం జరగాలి అంటే ఈరోజు మీరు విచారణ చేసిన వాళ్ళల్లో తప్పు చేయలేదని కొంతమంది నిరూపించబడినప్పుడు దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ కుటుంబాలకి పోయిన పరువును ఎవరు తీసుకొని వస్తారు? వాస్తవానికి డ్రగ్స్ కేసు సినిమా వాళ్లతో మొదలు కాలేదు. కొన్ని రోజుల క్రితమే డ్రగ్స్ ను హైదరాబాద్ లో పలు చోట్ల పట్టుకున్నారు. కెల్విన్ ముఠాను ట్రాప్ చేశారు. స్కూలు పిల్లలకు, కాలేజీ స్టూడెంట్స్ కు డ్రగ్స్ ను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఆ తర్వాతే టాలీవుడ్ దగ్గరకొచ్చి కేసు బలంగా పాతుకుపోయింది. పక్కా ఆధారాలతో సిట్ 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చింది. కానీ సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ వ్యక్తులు కూడా టాలీవుడ్ నే టార్గెట్ చేశారంటూ వరుసపెట్టి ఆరోపణలు చేస్తున్నారు. విప్లవ పంథాను ప్రశ్నించే నైజాన్ని సినిమాలో చూపించే ఆర్ నారాయణమూర్తి కూడా సిట్ ప్రశ్నల్ని సహించలేకపోతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే మేము సినిమాలు తీస్తుంటాం, మీకు చూపిస్తుంటామా. సిట్ అధికారులు వాళ్ళు మనకు సినిమా చూపిస్తున్నారు. ఇంకా ఇప్పుడు ఇంటర్వ్యూ దాకా వచ్చింది. మళ్ళీ క్లైమాక్స్ అంటే పూరి జగన్నాథ్ గారితో స్టార్ట్ అయ్యి శ్యామ్ కే నాయుడు గారితో అలా కొనసాగింపు చేస్తూ తరుణ్ గారు, సుమి గారు, మొహమ్మద్ ఖాన్ గారు ఎంటర్ అయ్యి మళ్ళా రవితేజ్ గారు వచ్చిన తర్వాత దాంతో క్లైమాక్స్ అయిపోతుంది. అంటే వాట్ ఇట్స్ మీన్, ఈ డ్రగ్స్ అనేది మా సినిమా వాళ్ళు ఏమో తీసుకున్నారు. అసలు మా సినిమా వాళ్ళు కూడా తీసుకున్నారు. అసలు గ్యారంటీ ఏంటి? డ్రగ్స్ అంటే కేవలం బాలీవుడ్కే పరిమితమని తాము భావిస్తున్నట్లు సినీ నటి సంజన చెప్పారు. కానీ దక్షిణాదిలో డ్రగ్స్ వ్యవహారం తమకు షాకింగ్ గా ఉందని చెప్పారామె. ఈ ఆరోపణలన్నీ అబద్ధాలే కావాలని తాను కోరుకున్నట్టు చెప్పారు సంజన. బాలీవుడ్ ఆర్టిస్ట్ గురించి నేను న్యూస్లో చదివాను, వీళ్ళు డ్రగ్స్లో స్టక్ అయ్యారు, వాళ్ళు డ్రగ్స్లో స్టక్ అయ్యారు. మన సౌత్లో ఇలా ఉంటారని నాకు ఇది వెరీ బిగ్ షాక్గా ఉంది. రోల్ మోడల్స్ ప్రతి ఒక్కరు ఇక్కడ. అంటే ఒక అమ్మాయిని చూస్తే మూవీలో తనలాగా ఉండాలని అందరూ ఊహించుకుంటారు. బట్ ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం అనవసరం అని అనిపిస్తుంది నాకు. బికాస్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్ పీపుల్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ అవుట్ ఇన్ ద న్యూస్, వాళ్ళకి చాలా సక్సెస్ ఉంది, చాలా డబ్బు ఉంది. అండ్ ఇవి అన్నీ హోప్ఫుల్లీ రూమర్స్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ని టార్గెట్ చేస్తున్నారన్న ప్రముఖుల వాదనతో విభేదించారు సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి. ప్రశ్నించినంత మాత్రాన టార్గెట్ చేసినట్లు ఎలా అవుతుందని భిన్న స్వరం వినిపించారాయన. నిజాయితీని నిరూపించుకోవాలంటే సిట్ దర్యాప్తుకు హాజరు కావాల్సిందేనని పోసాని కరాఖండిగా చెప్పారు. పౌరుడిగా నేను ఆ తప్పు చేయలేదు అని చెప్పడం నా బాధ్యత. అడిగే హక్కు వాళ్ళకు ఉంది. హక్కులు మనం ఇచ్చాం. ఇందులో మా టాలీవుడ్ ఏం పరువు పోయింది మీరు చెప్పండి? ఏం పరువు పోలా? మనం సహకరిస్తే సొసైటీ బాగుంటుంది. నాకు తెలిసి వాళ్ళ తప్పు లేదు నేను అనుకుంటున్నా. డ్రగ్స్ సప్లై చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలన్నారు టీడీపీ ఎంపీ, సినీ నిర్మాత మురళీమోహన్. అలాగే డ్రగ్స్ కి అలవాటు పడిన వారిని రిహాబిలిటేషన్ సెంటర్లకు పంపాలని సూచించారాయన. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, సినిమా వాళ్ళ మూలంగానే ఈ డ్రగ్స్ వస్తున్నాయని ప్రచారం చేయడం మాత్రం కరెక్ట్ కాదు. తెలుసో తెలియకో తప్పులు చేస్తే వాళ్ళ పరిస్థితుల మూలంగా అలాంటి వాళ్ళని ఎలా రీహాబిలిటేట్ చేయాలి, వాళ్ళని ఎలా మళ్ళీ సన్మార్గంలో పెట్టాలని ఆలోచించాలి తప్ప వాళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదు.
అలాగే దీన్ని వ్యాపారంగా చేసుకొని ఎంతోమంది జీవితాల్ని నాశనం చేస్తున్న వ్యాపారస్తులు మాత్రం చాలా కఠినంగా శిక్షించాలి. మొత్తం మీద సినీ పరిశ్రమలో సిట్ దర్యాప్తు తీరును తప్పుపడుతున్న వారే ఎక్కువగా ఉన్నారు. అయితే దర్యాప్తును వ్యతిరేకిస్తున్న సినీ ప్రముఖుల తీరును సామాజిక మాధ్యమాలలో ప్రజలు మాత్రం తీవ్రంగా తప్పుపడుతున్నారు. అయితే పబ్లిక్ పల్స్ను టాలీవుడ్ గ్రహిస్తుందా? ధైర్యంగా నిలబడి సిట్ దర్యాప్తునకు సహకరించి టాలీవుడ్ ప్రముఖులు నిప్పులా బయటకొస్తారా? నిజాయితీని నిరూపించుకుంటారా అన్నదే హాట్ టాపిక్.